మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది అయ్యర్ తమ్ముడు. ఫైనల్గా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వచ్చింది. ఇప్పుడు వాళ్ళతో ఎలిమినేటర్ మేము ఆడతామా మీరు ఆడతారా అన్నదే చూడాలి. అదేంది మన ఇద్దరమే ఎందుకు ఆడాలి? జీటీ కూడా ఆడచ్చు కదా వాళ్ళతో ఎలిమినేటరు. కాదు తమ్ముడు, ఇప్పుడు టేబుల్లో పొజిషన్స్ ఒకసారి చూస్తే జీటీకి ఆల్రెడీ 18 పాయింట్లు ఉన్నాయి. వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్లు ఎల్ఎస్జీతోని సిఎస్కేతోని ఖచ్చితంగా వాళ్ళు ఒకటన్నా గెలుస్తారు. కాబట్టి టాప్ 2లో ఉంటారు. ఇక ముంబై ఇండియన్స్ టాప్ 2లోకి రావాలంటే పైన 3 టీంలు మిగిలిన మ్యాచ్లన్నీ ఓడిపోతే తప్ప వాళ్ళు రాలేరు. అంటే గుజరాత్ ఖచ్చితంగా క్వాలిఫైర్ 1 ఆడుతుంది, ముంబై ఖచ్చితంగా ఎలిమినేటర్ ఆడుతుంది. ఇక ముంబై ఎవరిని ఎలిమినేట్ చేస్తుంది అన్నదే చూడాలి. ఏ ఊకో అన్న, లీగ్ స్టేజ్లో మీరు వాళ్ళని బిస్కలేదా? ఇప్పుడు మాతో కూడా ఒక మ్యాచ్ ఉన్నది, వట్టిగానే బిసుకుతా చూడు. అయ్యర్ తమ్ముడు, మాతో ఓడిపోయినాకనే వాళ్ళు తీవ్రంగా హట్ అయ్యిల్లు. తర్వాత గిదే ఢిల్లీ క్యాపిటల్స్ తోని కంబ్యాక్ ఇచ్చిల్లు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే ప్లే ఆఫ్స్ కూడా వచ్చిల్లు. ఇక ఇప్పుడు మనం మ్యాటర్ని మన చేతిలోకి తీసుకోకపోతే మళ్ళీ 6వ ట్రోఫీ కూడా గెలుస్తారు. నేను ఎట్లాగో గదే డీసీని ముంబై ఇండియన్స్ని ఓడించి క్వాలిఫైర్ 1 ఆడతా. ఇక మీరే చూసుకోవాలి ముంబైని. అంటే మేము ఓడిపోయి ఎలిమినేటర్ ఆడతాం అనుకుంటున్నావా? ఇక్కడ దాకా వచ్చినాక క్వాలిఫైర్ 1 తప్ప ఎలిమినేటర్ ఆడే పొజిషనే లేదు. ఒకవేళ మేము ముంబైతో ఆడాల్సి వస్తే అది ఫైనలే కావాలి. ఎవరిని ఎలిమినేట్ చేయాలనో మీరు డిసైడ్ కాలి, మిగిలిన పని నేను చూసుకుంటా. స్కై, ఏం కన్సిస్టెన్సీతో ఆడుతున్నావే. ఇప్పటి వరకు మనం 13 మ్యాచ్లు ఆడితే 13 ఇట్లలో 25+ స్కోర్ కొట్టినావు. మనం ఇప్పుడు క్వాలిఫై అయినామంటే దానికి మెయిన్ రీజన్ నీ ఫామే. కరెక్ట్ రోహిత్ అన్న. ముఖ్యంగా ఇవాళ స్పిన్ పిచ్ మీద అందరూ 50 కొట్టడానికి ఇబ్బంది పడతా అంటే మనోడు ఏకంగా 73 రన్స్ కొట్టిండు. 7 4లు 4 6లు నాట్అవుట్. మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ స్కై దగ్గర నుంచి. అందరు ఆరెంజ్ క్యాప్ స్కైయో సుదర్శనో గెలుతాడు అనుకుంటున్నట్టున్నారు. బట్ నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నా. గెట్ రెడీ. నమందీరు, లాస్ట్కి వచ్చి నువ్వు కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. జస్ట్ 8 బాళ్ళల్లో 24 రన్స్ గా పిచ్ మీద. అంటే సైలెంట్గా నువ్వు ఎంఐకి ఇస్తున్న ఫినిష్ వేరే టీంలను ఫినిష్ చేసి పడేస్తాంది. ఇప్పుడే ఏం చూసినావు హార్దిక్ భాయ్? అసలు సినిమా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా. వాస్తవం చెప్పాలంటే పంజాబ్కి పోయి మంచిగా ఆడుతున్న నేహాల్ వదేరా కూడా మన పిల్లగాడే. ఆయన కూడా ఇప్పుడు మన టీంలోనే ఉంటే ఎట్లుంటుండే పాండ్యా? ఎట్లుంటుండే అని ఊహించుడు ఎందుకు రోహిత్ భాయ్? జస్ట్ మన అంబానీ మామకు చెప్పినావంటే మళ్ళా పట్టుకొస్తాడు. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ టాప్ ఇండియన్ ప్లేయర్సు. ట్రెంట్ బోల్ట్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, రైన్ రికెల్టన్ ఎక్సలెంట్ ఫారెన్ ప్లేయర్సు. ఇంతమంది ఉన్న మీ దాహం తీరక మా టీంలో నేహాల్ వదేరా కావాల్సి వచ్చిందా? అవసరమైతే నా 26 కోట్లకి వెళ్ళి 20 కోట్లు వదేరా తమ్మునికి ఇత్త తప్ప మీ దగ్గరికి మాత్రం రానియా. ఏ వాళ్ళను రిలీజ్ చేసినప్పుడే వాళ్లకు నాకు కటీఫ్ అయిపోయింది అయ్యారు బ్రో. ఇప్పుడు వాళ్ళకి అసలు సినిమా చూపిస్తా. ఫాఫు, నీకు మన ఆర్సీబీ గురించి మొత్తం తెలుసు. మీరు ముంబైని ఇంటికి పంపిస్తే ఆర్సీబీకి ట్రోఫీ గెలిచే ఛాన్సులు పెరుగుతాయని కూడా నీకు తెలుసు. అయినా కానీ నువ్వు వట్టిగానే ముంబై చేతిలో ఓడిపోయావు. ఏంది ఫాఫు ఇది? పటేల్ ప్లేస్లో మనోన్వి నువ్వే కెప్టెన్ అయినావని తెలియంగానే ఇక మ్యాచ్ ఖచ్చితంగా గెలిపిస్తాడు అనుకున్నా. గిట్లా మోసం చేస్తాం అనుకోలే. అరే విరాటు, నేనెంత లాయల్ క్రికెటర్నో నీకు తెలుసు కదా. ఐ ట్రైడ్ మై బెస్ట్. పిచ్ స్పిన్కి అనుకూలించింది. వాళ్ళ దగ్గరనేమో మంచి స్పిన్నర్లు ఉన్నారు. మా దగ్గర ఉన్న కుల్దీప్ యాదవ్ ఏమో ఫామ్లో లేడు. ఏం చేయాలి? రాహుల్ బ్రో కూడా కరెక్ట్ టైంకే సరిపెట్టిండు. అరే ఎప్పటికి నేనే రన్స్ కొట్టాలి ఫాఫు? మీరు కొట్టరా? ముంబై ఇండియన్స్ మీద నీకు 73 యావరేజ్ ఉన్నది. నువ్వు కాకపోతే ఎవరు కొట్టాలి మరి? ఉన్నంత మాత్రాన ప్రతి మ్యాచ్లో నేనే కొట్టాలని రూల్ ఉన్నదా? కొట్టుకోకుల్లి. ప్లే ఆఫ్స్ అన్నాక ముంబై, చెన్నై లాంటి టీమ్స్ అత్తనే ఉంటాయి. మేమే వాటిని ఎట్లా విసుకాలనో ప్లాన్ చేసుకుంటాం. మీరు మంచిగా క్షేమంగా అస్సాం ట్రైన్ ఎక్కింటికి పోలి. ఏంటిది కోహ్లీ అన్న బిస్కేది? వన్స్ మేము ప్లే ఆఫ్స్కి వచ్చినామంటే ట్రోఫీ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. పాండ్యా, ఐపీఎల్ చరిత్రలో మీరు 10 సార్లు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు, మేము 10 సార్లు క్వాలిఫై అయినాం. మీరు 5 సార్లు ట్రోఫీ గెలిచిల్లు, మేము 3 సార్లు ఫైనల్ దాకా పోయి బిస్కెట్ అయినాం. జస్ట్ మా లక్ మంచిగా లేక ట్రోఫీ ఒక్కటే లేదు గంతే. కానీ ఆర్సీబీలో ఈ విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు తక్కువ అంచనా ఎత్తే కథ వేరే ఉంటుంది. అశ్విను, మనం బెంచ్ మీద కూర్చోపెట్టిన ప్లేయరు మిచెల్ శాంట్నర్. ఈ డీసీ మీద ముంబై ఇండియన్స్ని ఇప్పటికి 2 సార్లు మ్యాచ్ గెలిపించి ప్లే ఆఫ్స్కి తీసుకుపోయిండు. అనవసరంగా రిలీజ్ చేసినాం. మన బెంచ్ మీదనే ఉంచాల్సింది. కరెక్ట్ ధోని బై. మనం ఆక్షన్లో ఈ శాంట్నర్ని తీసుకోవాల్సింది. నూర్ అహ్మద్తో పాటు ఈ శాంట్నర్ బౌలింగ్ వేసేది ఉంటే ఖచ్చితంగా మనం ఈ సీజన్లో 2-3 మ్యాచ్లన్నా గెలుస్తుండే. కనీసం న్యూజిలాండ్ కెప్టెన్ అయినాక కూడా నాకు ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇయలే కదా అతలా అన్న. ఇప్పుడు ఈ ముంబై ఇండియన్స్ అవకాశం ఇస్తే వాళ్ళని మ్యాచ్ని గెలిపిస్తానా? మీ దగ్గర ఉంటే ఏమొచ్చేది? మళ్ళా గదే బెంచ్ మీద కూర్చోబెట్టేటోళ్ళు, మళ్ళా గదే గ్లెన్ ఫిలిప్స్ పరిస్థితి అయ్యేది. సరే తమ్ముడు, ఇప్పుడు చేసేదే ఉన్నది. నేను నెక్స్ట్ సీజన్ వాళ్ళు ఎట్లైనా రిలీజ్ చేయరు. ఇక అల్లనే ఆడుకో. ఆల్ ద బెస్ట్. పూరాను, ఇలా జీటీతోని మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలేవే. కనీసం టేబుల్ టాప్లు ఉన్నోళ్ళని ఓడిస్తే ఎలిమినేట్ అయినందుకు కొద్దిగా సంతృప్తి అన్న ఉంటుంది.
వాళ్ళ టీంలో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాల్లో అదే రేంజ్లో కాకపోయినా కొద్దిగా తక్కువ మేం చేస్తాను. నేను 455 రన్స్ కొట్టిన, మార్ష్ 443 కొట్టిండు, మక్రమ్ 409 రన్స్ కొట్టిండు. వాళ్ళంత ఎక్స్ట్రాడినరీగా కాకపోయినా మేము కూడా టీంని గెలిపించడానికి ప్రయత్నిస్తాం కదా. మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తాళ్ళు? ఇక మిగిలిన వాళ్ళు అంటే ఎవరు పూరాను నేనే ఆడతలేను అంటానట్టు నువ్వు. అరే నువ్వు కాదు పంతు, మిల్లరు, బౌలర్లు ఎవరు పర్ఫార్మెన్స్ ఇస్తాళ్ళు? అబ్దుల్ సమాద్ ఎవరు ఇస్తలేరు. అంటే నేను ఇయ్యకున్నా పర్వాలేదు కానీ వాళ్ళు ఇస్తే గెలిచేటోళ్ళం అంటాను. వాస్తవం చెప్పాలంటే నువ్వు ఒక్కనే మంచిగా ఇచ్చినా గెలిచేటోళ్ళమే. బట్ నువ్వు ఇస్తలేవు కాబట్టి వాళ్ళని ఇస్తే మంచిగా ఉండు అనుకుంటానా. నెక్స్ట్ ఇయర్ ఓనర్కి చెప్పి లక్నో కెప్టెన్సీ నీకు ట్రాన్స్ఫర్ చేపిస్తా, అప్పుడు చూస్తా నువ్వు ఏ పాటి ప్లే ఆఫ్స్కి తీసుకుపోతావు. అరే పంతు, మీరు కొట్టుకోకులువే, కనీసం నువ్వన్నా నాకు హెల్ప్ చేయవే. నేనా? ఆల్రెడీ ప్లే ఆఫ్స్ టీంలో క్వాలిఫై అయినాయి, ఇక నేనే హెల్ప్ చేస్తా కోహ్లీ అన్న. ఏం లేదు తమ్ముడు, జీటీ, ఎంఐ ఆల్రెడీ ట్రోఫీ గెలిచిన టీంలు. ఇక వాళ్ళు క్వాలిఫైర్ ఆడు ఎందుకు చెప్పు. నువ్వు కనుక ఇలా జీటీని ఓడించినావు అనుకో, తర్వాత తల కూడా ఓడిస్తాడు. అప్పుడు జీటీ 18 పాయింట్ల కానే అవుతుంది. అప్పుడు నేను అయ్యారు చెరొక మ్యాచ్ గెలిచినా కానీ మంచిగా 1-2 ఉంటాం. ఇక మేము ఇంతవరకు ట్రోఫీ గెలవలే కాబట్టి క్వాలిఫైర్ 1 ఆడుకొని ఎవరో ఫైనల్కి పోతాం. కరెక్ట్ కోహ్లీ అన్న, ఈ ఐడియానే నాకు రాలేదు. అయినా ఇప్పుడు ఈ గురు శిష్యులకు జీటీని ఓడించే అంత సత్తా ఉన్నదంటావా? అయ్యారు, మేము ఈ సీజన్ మీ చేతిలో 2 మ్యాచ్లు ఓడిపోయి ఉండొచ్చు, కానీ గుజరాత్ను ఓడించిన 3 టీంలల్లో మేము ఒకలం. అప్పుడు ఓడించిన మాకు ఇప్పుడు ఓడించుడు పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళని వట్టిగానే విసుకుతాం కోహ్లీ అన్న కోసం. కరెక్ట్ పంత్ తమ్ముడు, గా పటేల్ని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకునే సిచ్యువేషన్ వచ్చింది. ఎప్పుడో ఇంటికి పోవాల్సిన ముంబైని ప్లే ఆఫ్స్లోకి తీసుకొచ్చి మాకు తలగబెట్టిండు. ఇప్పుడు నువ్వన్న కనీసం ఈ జీటీని ఓడిస్తే మనం ట్రోఫీ గెలవని టీంలకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. 100% సపోర్ట్ ఇస్తా అన్న. ఈ మ్యాచ్లు గెలుచుడు నా రెప్యుటేషన్కి సంబంధించిన మ్యాటరు. అట్లా ఇంకోటి కూడా గుర్తుంచుకో, ఇవాళ జస్ట్ 25 బాళ్ళల్లో 50 చంపి నేను ఫామ్లో కూడా రాబోతున్నా. ఫామ్లోకి ఇవాళ కాకపోతే రేపొస్తావు తమ్ముడు. మ్యాచ్ అయితే గెలువు, అది చాలు. ఏదో అప్పుడు బై మిస్టేక్లా మ్యాచ్ ఓడిపోయినాం. మేం మిస్టేక్ ఒకసారి చేసుడే ఎక్కువ, మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తామా? వీళ్ళకి 2 పాయింట్లు ఎట్లు ఇచ్చినామో అట్లనే తీసుకుంటాం. టాప్ 2లో జీటీ పేరు ఫిక్సు. పంతుతో ఆట, పులితో వేట అంత ఈజీ ఉండదు గిల్లు. ఐ విల్ షో యూ ద హెల్. మ్యాచ్ అహ్మదాబాద్లో అన్న విషయం నువ్వే మర్చిపోయినట్టున్నావు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నిన్న జరిగిన మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇక హ్యాకర్లు అయితే మళ్ళీ ప్లే ఆఫ్స్కి వచ్చిళ్ళు. ఢిల్లీకి చాలా ఛాన్సెస్ ఉండే, దేవుడు కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేసిండు. సన్ రైజర్స్ హైదరాబాద్తోని ఓడిపోవాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది, 1 పాయింట్ వచ్చింది. పంజాబ్తోని మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయే సిచ్యువేషన్లోనే ఉన్నారు, అది కూడా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. కనీసం ఈ లాస్ట్ 2 మ్యాచ్లన్నా గెలిస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే పొజిషన్లు ఉన్నారు. బట్ వాళ్ళు పోడు కంటే ముంబైని ప్లే ఆఫ్స్కి పంపుడే వాళ్ళకి ఇంపార్టెంట్ అన్నట్టు ఆడిళ్ళు. ఇక ఇప్పుడు ఉంటుంది అసలు సినిమా. జస్ట్ ముంబైతో ఎలిమినేటర్ ఎవరు ఆడబోతున్నారన్నది చూడాలి. జీటీ, పీబీకేఎస్, ఆర్సీబీ ఈ 3 టీంలకు కూడా టాప్ 2 ఉండే ఛాన్స్ ఇంకా ఉన్నది. సో ఇప్పుడు జరగబోయే మ్యాచ్లు మరీ అంత డెడ్ రబ్బర్స్ అయితే కాదు, ఎంతో కొంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఇక మీరేమనుకుంటున్నారు? ముంబైని ఎలిమినేటర్ ఆడి ఎవరు ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నారు, లేకుంటే ముంబై ఎలిమినేట్ చేస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.